80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో నా పేరు శ్రీనివాస్, మహబూబాబాద్. ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అనేటివి ప్రతి సంవత్సరం కూడా అనేక రకాలుగా మార్పులు చెందుతూ ఈ సంవత్సరం కూడా కొత్తగా వందే మాతర గీతంతో ప్రారంభం కావడం శుభసూచకం. ఈ మధ్యనే వందే మాతర గీతం పార్లమెంట్ లో ఆమోదం పొంది మొదటగా ఏ కార్యక్రమం ప్రారంభించినా కూడా వందే మాతర గీతంతో ప్రారంభించాలని సూచించినందువల్ల ఈ స్వతంత్ర వేడుక దినోత్సవాల్లో ఐఓడిసి ఆఫీస్ లో కానీ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో జరిగినటువంటి జెండా వందన కార్యక్రమంలో మొదటగా వందే మాతర గీతం ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాతనే జనగణమనతో ఫ్లాగ్ హాస్టింగ్ అవతరణ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ కూడా ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్నటువంటి స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమాల్లో వందే మాతర గీతంతో ప్రారంభించుకోవడం, ఆ తర్వాత జెండా వందన కార్యక్రమం జెండా ఎగరవేయడం, ఆ తర్వాత జనగణమన పాడడం ఒక శుభసూచకం. ఇలాంటి కార్యక్రమాలు అనేవి మార్పులు ఒక కాలక్రమేణ మార్పులు చెందుతూ ఉన్నాయి. మేము పాఠశాలలో విద్యార్థులకు మార్పులు అనేటివి వస్తున్న క్రమక్రమంగా అవగాహన కల్పిస్తున్నాం. ఇదే విషయంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజానికానికి తెలియజేయడానికి ప్రభుత్వం అనేది అనేక ప్రచార కార్యక్రమాల ద్వారా, మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా, టీవీ కార్యక్రమాల ద్వారా, అలాగే ప్రజా కార్యక్రమాల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పిస్తే ఇంకా చాలా బాగుంటుంది. గత ప్రభుత్వాలు కూడా అనేక విధాలుగా చేసినప్పటికీ ఈ సంవత్సరం నుంచి కూడా కొత్త కార్యక్రమాలు చేపట్టడం వల్ల అనేక ప్రయోజనాలు చేకూరుగా ఉన్నది. స్వాతంత్ర 80 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కొన్ని విషయాలలో మార్పులు జరగాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే సోషల్ మీడియా ప్రభావంతో యువకులు గాని విద్యార్థులు గాని సోషల్ మీడియా ప్రభావం వల్ల అనేకమైనటువంటి వ్యసనాలకు గురి అవుతున్నారు. ముఖ్యంగా పాఠశాలల్లో ఈ మధ్య కాలంలో పట్టణాల్లో చూస్తున్నాం, గంజాయి, డ్రగ్స్ అనేటివి వాళ్ళు తీసుకోవడం అంటూ మనం సోషల్ మీడియాలో కానీ గమనిస్తున్నాం. వాటిని అరికట్టడానికి ప్రభుత్వం కూడా అనేకమైనటువంటి చర్యలు చేపడుతున్నది. అందుకు చాలా సంతోషం. మేము కూడా పాఠశాల విద్యార్థులకు డ్రగ్స్ పట్ల అవగాహన, డ్రగ్స్ నుంచి దూరంగా ఉండడానికి, చెడు వ్యసనాలకు దూరంగా ఉండడానికి, చెడు అలవాట్లకు దూరంగా ఉండడానికి అవగాహన కల్పిస్తున్నాము. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా అనేక కార్యక్రమాల ద్వారా మా పాఠశాలకు ఇచ్చేసి పిల్లల్లో అవగాహన కల్పిస్తున్నారు. అట్లాగే ముఖ్యంగా ఆడపిల్లల పట్ల జరుగుతున్నటువంటి అత్యాచారాల పట్ల వాళ్ళు ఏ విధంగా ఉండాలి, బయట సమాజంలో ఏ విధంగా ఉండాలి, పాఠశాలలో ఏ విధంగా ఉండాలి అనేది, క్రమశిక్షణగా ఏ విధంగా ఉండాలి అనేది అవగాహన కార్యక్రమాలు కనిపిస్తున్నాం. అందుకు షీ టీమ్స్ అనేవి కూడా మాకు తోడ్పాటును అందిస్తున్నాయి. ఈరోజు మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షునిగా నానుకోట జిల్లా లోపల జరుగుతున్న ఈ స్వాతంత్ర దినోత్సవ ఉత్సవాలను పండుగ వాతావరణంగా జరుపుకుంటున్న ఈ భావితరాల పిల్లలకి ముఖ్యంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో బాలబాలికలందరికీ ఒక పెద్ద పీటని ముఖ్యమంత్రి గారు వేయడం జరుగుతూ ఉంది. దీనికి అభివృద్ధిలో పిల్లలకు చదివే ఒక మహా ఆయుధం అన్నట్టుగా ముందుకు పోతున్న ఈ ప్రభుత్వం ఈ రాబోయే రోజుల్లో ఈ పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు దొరుకుతుంది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ముఖ్యంగా ఈ జిల్లాలో కూడా పిల్లలు చదువుకున్నప్పుడు వాళ్లకు మద్యానికి, ఈ డ్రగ్స్ కు, గాంజాకు దూరంగా పెట్టాలి. అనవసరమైన అలవాట్లకు రాకుండా టీచర్లు, లెక్చరర్లు వాళ్ళను కనిపెడుతూ వాళ్ళ ఉజ్వల భవిష్యత్తుకు తోడ్పడాలని చెప్పేసి ఇవాళ ఈ జిల్లాలో కూడా జరుగుతున్న ఇంతమంది వేలాది మంది పిల్లలకు భవిష్యత్తు చూపించే కార్యాచరణగా ముందుకు పోతున్న ఈ పాలకులందరికీ ఒక మంచి దిక్సూచి, రాబోయే తరానికి మంచి బాట వేయబోతా ఉన్నారు. కాబట్టి వీళ్ళందరికీ ముఖ్యంగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ పిల్లల తల్లిదండ్రులకు తెలియజేయడం ఏమనగా, వాస్తవానికి వాళ్లకు సెల్ ఫోన్లకు దూరంగా ఉంచండి, అవసరం ఉన్న వాటిని చూడమని చెప్పండి, అనవసరమైన చూడకుండా జాగ్రత్త పడాలి. వాళ్లకు సెల్ ఫోన్లకు అలవాటు చేస్తే విద్యకు దూరమయ్యే పరిస్థితి ఉన్నది. కాబట్టి అలాగే వాళ్ళు ఈ గాంజా, ఈ డ్రగ్స్ కు దూరం ఉంచాలి. విద్యార్థినీలు అలాగే లెక్చరర్లు కూడా తన సొంత పిల్లల్లాగా భావించి వాళ్ళ ఉజ్వల భవిష్యత్తుని ముందుకు తీసుకెళ్లాలని, అలాగే పేరెంట్స్ కూడా అన్ని విధాల వాళ్ళని గమనించుకుంటూ వాళ్ళ జాగ్రత్తలను గమనించుకుంటూ ముందుకు తీసుకెళ్లాలి. ఎంతో కష్టపడితే గానీ
పిల్లల్ని చదువుకు ముందుకు తీసుకెళ్తాం కాబట్టి వాళ్ళ భవిష్యత్తు కోసం మనం ప్రాణాలైనా ఇవ్వడానికి సిద్ధం ఉంటాం కాబట్టి వాళ్లకు ఏ విధంగా తప్పుదోవ ఎటువంటి అలవాట్లకు తప్పుదోవ పట్టకుండా జాగ్రత్త పడి వాళ్ళ ఉజ్వల భవిష్యత్తుకి ముందుకు వస్తే ఇలా చదివే ఒక ఆయుధంగా ముందుకు తీసుకోబోతున్న ఈ ప్రభుత్వాన్ని తోడ్పడి అందరు పిల్లల భవిష్యత్తుకి అందరు పూల బాట వేసి వాళ్ళ భవిష్యత్తుని మంచి తీర్చిదిద్దుతారని చెప్పేసి విద్యార్థులకు అలాగే టీచర్లకు లెక్చరర్లకు ముఖ్యంగా టీచర్ వ్యవస్థ అందరికీ తల్లిదండ్రులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. అందరికి నమస్కారం. జేబీలు ఈరోజు స్వాతంత్ర దినోత్సవం 80వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని మహబూబాబాద్ జిల్లాలో గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ప్రభుత్వ వైపు డోర్నకల్ శాసనసభ్యులు డిప్యూటీ స్పీకర్ గారు రామచంద్ర నాయక్ గారు విచ్చేసి, అదేవిధంగా ఎస్పీ గారు కూడా విచ్చేసి అధికార యంత్రాంగం అంతా ఎంతో అట్టహాసంగా మహబూబాబాద్ జిల్లాలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకున్న తరుణంలో యువత గాని మేధావులు గాని అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. మరి ముఖ్యంగా యువత చెడుదోవన పడకుండా మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, అదేవిధంగా విద్యపై ఫోకస్ పెట్టాలని, సెల్ ఫోన్ వాడకం వల్ల కూడా 2 రకాల లాభాలు గాని నష్టాలు గాని ఉన్నాయి కాబట్టి నష్టాలను పక్కదో పట్టించి కేవలం లాభాల బాటలోనే మన సాంకేతిక పరిజ్ఞానాన్ని సెల్ ఫోన్ లో వినియోగించుకోవాలని, ముందు మన దేశ అభివృద్ధికి బాటలు వేసేది యువత కాబట్టి యువత ముందంజలో అన్ని కోణాలలో ముందంజలో ఉండాలని తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరొకసారి తెలియజేసుకుంటూ అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా సుమన్ టీవీ ప్రేక్షకులకు అందరికీ ఈ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ, నేటి పిల్లలకి అంటే ఈ తరం పిల్లలకి అసలు ఈ స్వాతంత్ర దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నాం ఏంది అనేది ఏమీ తెలియదు. అందరూ సెల్లులకు ఎడిక్ట్ అయ్యి రీల్స్ చూసుకుంటూ మానవ సంబంధాలు లేకపోతే దేశ పురోగతి వాళ్ళ మహనీయుల త్యాగాలు ఏం తెలియకుండా ఏమైనా సెల్లుకి అడిక్ట్ అయ్యి ఆ రీల్స్ చూసుకుంటూ మానవ సంబంధాలు మర్చిపోతూ ఒక యంత్రాల్లాగా మాత్రమే ఉంటున్నారు. కాబట్టి వాళ్ళకు ఈ తరం పిల్లలకి అందరికీ మనం ముఖ్యంగా వాళ్ళకి మహనీయుల త్యాగాలు, ఈ స్వాతంత్రం ఎలా వచ్చింది, మానవ సంబంధాలు ఏంటి అనేటి మొత్తం తెలియజేయాలి. మేము కూడా కళాకారులం, మేము తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులం. మేము ప్రతి పల్లె తిరుగుతూ ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాం. వాస్తవానికి మొన్న కూడా మనం చూసినాం చాలా ఇన్సిడెంట్స్. పిల్లలకు చెడు అలవాట్లు, సెల్లు ద్వారా చెడు అలవాట్ల వల్ల పెడతో పడుతున్నారు. 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, నా పేరు దేశెట్టి ప్రవీణ్ కుమార్, తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుని, గేయ రచయిత, గాయకుడిగా ఈరోజు జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం, జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ డిపిఆర్ గారి ఆదేశానుసారంలో ఇప్పుడు ఎస్టీవీ ఆధ్వర్యంలో ఈ ఇంటర్వ్యూ ఇస్తున్నాను. మహబూబాబాద్ జిల్లాలో బాల్య వివాహాలను అరికట్టడంలో, హెచ్ఐవి యొక్క నిర్మూలనకు, మూఢనమ్మకాల నిర్మూలనకు, మాదక ద్రవ్యాల నిర్మూలనకు, రోడ్డు ప్రమాదాలను అరికట్టాలనే ఉద్దేశంతో మేము ప్రభుత్వం మాకు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం జిల్లా కలెక్టర్ గారు ఆదేశానుసారంతో ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మేము ఎప్పుడు ప్రజలను చైతన్యపరుస్తూ రోడ్డు ప్రమాదాలను అరికట్టే విధంగా, మాదక ద్రవ్యాలను అరికట్టే విధంగా మేము చాలా సాంస్కృతిక ప్రదర్శన కార్యక్రమాలు జరుగుతుంది. అందులో భాగంగా నేను రాసినటువంటి 2 పాటలు మీ ముందు వినిపిస్తాను. మాదక ద్రవ్యాల నిర్మూలనపై నేను రాసినటువంటి పాట: మత్తుల మునగకు రోతమ్మి చిత్తైను పోతాం, సంసారమీదేటి సత్తువలేక సతి కలబడిపోతాం, ఆలోచించుకోరో తమ్మి ఆగమైపోతాం, నీ మేలు గోరి చెబుతున్నా జరయాది చేసుకోరో అని ఈ విధంగా మేము ప్రజల్లో చైతన్యాన్ని తీసుకురావడం జరుగుతుంది. అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అందరికీ ఈ రోజులలో ఉన్న పిల్లల గురించి చెప్పాలంటే చాలా అప్డేట్ వర్షన్ లో ఉన్నారు. కాబట్టి తల్లిదండ్రులు కూడా అంతే అప్డేట్ వర్షన్ లో మనం పిల్లల్ని కంటికి రేపలా కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే గతంలో లాగా మనం ఎలా పెంచితే అలా పెరిగే పిల్లలు ఇప్పట్లో లేరు. వాళ్ళకంటూ కొన్ని డ్రీమ్స్, వాళ్ళకంటూ కొన్ని గోల్స్ ఉన్నాయి. వాటిని సాధించడంలో ఎలాంటి వాటికైనా వీళ్ళు ఆరాటపడతారు. కాబట్టి మనం తల్లిదండ్రులుగా, టీచర్స్ గా, సొసైటీలో
కొంత మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉంది. యాజ్ ఏ పేరెంట్ గా మాత్రం 24 గంటలు పిల్లల్ని కాపాడుకునే బాధ్యత మనదే ఉంది. కాబట్టి ఫస్ట్ పిల్లల్ని ఒక మంచి అభివృద్ధి పథంలో నడిపించడానికి మన ఖచ్చితంగా పాటుపడాల్సిన అవసరం ఉంటది. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు చెప్పాల్సింది ఏంటంటే ప్రతి పిల్లవాడి గురించి, ప్రతి అమ్మాయి గురించి మార్నింగ్ నుండి నైట్ వరకు వాళ్ళు చేసే ప్రతి ఒక్క పనిలో మనము అన్నింటినీ తూచ తప్పకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది, గమనించుకోవాల్సిన బాధ్యత ఉంది. ఫస్ట్ మన పిల్లల ఫ్యూచర్ తర్వాత ఏదైనా. కాబట్టి దయచేసి తల్లిదండ్రులు చెప్పాల్సింది ఏంటంటే మన పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులుగా మన మీదనే బాధ్యత ఉంది. థ్యాంక్ యూ అనేట. ఈ రాష్ట్ర ప్రజానికానికి, సోదర సోదరి మనందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు. విద్యార్థులు తప్పనిసరిగా ఇన్స్టాగ్రామ్ లో, అలాగే స్నాప్చాట్, అనేకమైన యూట్యూబ్లలో ఎక్కువ కాలం సమయాన్ని గడుపుతున్నారు. తల్లిదండ్రులుగా పిల్లలు వాళ్ళ భవిష్యత్తు కోసం ఎలాంటివి చూస్తున్నారు, ఏ విధంగా వాటిని ఇంటర్నెట్ ని ఏ రకంగా ఉపయోగించుకుంటున్నారో తప్పనిసరిగా తల్లిదండ్రులు తప్పనిసరిగా వాళ్ళను గమనించుకుంటూ వాళ్ళ అభివృద్ధి కోసం వాటిని ఇంటర్నెట్ ను ఉపయోగించుకునే విధంగా ఉండాలి తప్ప వాళ్ళ భవిష్యత్తులో విఘాతంగా ఉండే విధంగా చేయకూడదని చెప్పేసి మీరు ప్రతి ఒక్కరు కూడా పిల్లలందరినీ ఒక మార్గదర్శనం చేస్తూ మంచి భవిష్యత్తు వైపు నడిపించాల్సిన బాధ్యత మనపై ఉందని చెప్పేసి నేను కోరుకుంటున్నా. అదే విధంగా ఉపాధ్యాయులతో పాటు సొసైటీ యొక్క ఈ పరిణామాలు కూడా పిల్లల మీద పడుతున్నది. అలాగే ఫ్రెండ్షిప్ లలో కూడా అంటే ఒక అమ్మాయి చెడు వ్యసనాలకు వెళ్తే ఇంకొక అమ్మాయిని కూడా దరిదాపులకు కోవాలకు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఫ్రెండ్షిప్ ను కూడా మంచి వైపుగా నడిపించుకునే విధంగా చేయాలి. మంచి ఫ్రెండ్షిప్ ని, గుడ్ ఫ్రెండ్షిప్ ని ఎంచుకోవాలి. ఆ విధంగా భవిష్యత్తులో మంచి మార్గదర్శనంగా ఉంటే వాళ్ళ అభివృద్ధిని కోరుకునే విధంగా ఉండాలని కోరుకుంటా. థ్యాంక్ యూ అనగా.